22వ తారీఖు 10వ నెల 2025 కార్తీక శుద్ధ పాడ్యమి నుండి 20వ తారీఖు 11వ నెల 2025 వరకు కార్తీక బహుళ అమావాస్య వరకు ఈ యొక్క కార్తీక మాసం అనేది కూడా మొదలై ఎండ్ కాబోతుంది. ఈ రోజున అంటే ఈ 22వ తారీఖున 5116 1 ఇంచ్ సైజులో ఉన్నటువంటి స్ఫటిక శివలింగాలు తీసుకొని మన సంస్థానంలోనే వాటికి పూజలు నిర్వహించడం జరుగుతుంది. ప్రతిరోజు కూడా నమక చమక పూర్వక రుద్రాభిషేకం అన్నది కూడా నిత్యం జరిపిస్తాము. ఏది ఈ అమావాస్య వరకు. తర్వాత ప్రతి సోమవారం కూడా మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, ఇది ప్రతి సోమవారం రోజు కూడా మనం జరిపించడం జరుగుతుంది. ఇది నిత్యము నమక చమక మహన్యాస పూర్వక రుద్రాభిషేకం సోమవారం రోజు. ఇలా 20వ తారీఖు వరకు అంటే 20వ తారీఖు 11వ నెల 2025 అమావాస్య వరకు కూడా ఈ యొక్క స్ఫటిక శివలింగాలకు పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఆ చివరి రోజున లక్ష్వ బిల్వ పత్రులతో ఈ యొక్క శివలింగాలకు బిల్వార్చన జరిపించడం జరుగుతుంది. ఇలా శక్తివంతం చేసినటువంటి ఈ స్ఫటిక శివలింగాలను పేరు గోత్రనామాల మీద పూజించి మీకు తప్పకుండా అందజేయడం జరుగుతుంది. మరి ఇంట్లో స్ఫటిక శివలింగం ఉన్నట్టయితే ఆ యొక్క పరమశివుని అనుగ్రహం పొందుతారు. ఈ కార్తీక మాసంలో ఉన్నటువంటి ఈ యొక్క శివలింగాలను మీ ఇంట్లో తెచ్చుకొని పూజించిన ఎడల అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తాయండి. నిజంగా చాలా గొప్పగా ఉంటుంది. స్ఫటిక శివలింగాన్ని ఇంట్లో పెట్టుకొని పూజించడం ద్వారా సకల కార్యసిద్ధి జరుగుతుంది. ప్రతి ఒక్కరికి చెప్తున్నానండి, స్ఫటిక శివలింగము ఇంట్లో పెట్టుకోవచ్చు అండి. 1 ఇంచ్ సైజు స్ఫటిక శివలింగం పెట్టుకోవచ్చు. మరి దీనికి ప్రతిరోజు కూడా ధూపదీప నైవేద్యాలు పెట్టాలా అని కూడా చాలా మందికి ఒక ఆలోచన. కానీ ఈ స్ఫటిక శివలింగం 1 ఇంచు ఒక అంగుళం, చిన్న ఇంచు 1 ఇంచు అంగుళంలో ఉంటుంది కాబట్టి ఆ స్ఫటిక శివలింగానికి ఎలాంటి పూజలు మనం చేయని అవసరం లేదు. అనగా మనం ప్రతిరోజు ఎలా అయితే మనం పూజలు చేసుకుంటామో అలా చేసుకుంటే సరిపోతుంది. ఎందుకంటే నిత్యాభిషేకం కలగాలి. అది కూడా 2 ఇంచుల పైన ఉంటే నిత్యాభిషేకం. శివలింగాన్ని ఇంట్లో పెట్టుకుంటే 2 ఇంచుల పైన ఉన్నట్టయితే నిత్యాభిషేకం చేయాలి. అలాంటి అవసరం లేదు కాబట్టి ఈ స్ఫటిక శివలింగాన్ని ఈ కార్తీక మాసంలో దానికి ఈ యొక్క శివునికి మనం సమర్పించేది రెండే రెండు. ఒకటి నమక చమక పూర్వక రుద్రాభిషేకం, రెండోది మహన్యాస పూర్వక రుద్రాభిషేకం. ఇవి రెండు మాత్రమే శివునికి మనం పూజలు జరిపించేటి. ఇవి జరిపిస్తే చాలండి. ఇలా జరిపించి ఆ శివలింగాలకు అద్భుతమైనటువంటి పవర్ అంటే శక్తిని తీసుకొస్తారు. అదే రోజు సాయంకాలము మనం రాత్రి 20వ తారీఖు 11వ నెల 2020 అమావాస్య తిథి నాడు